స్పీచ్ థెరపీ తీసుకోవడమే కాకుండా ఒక పేరెంట్‌ది గూడా ఉంటుంది. నా పేరు రవలి. నేను కేదార్ సాయి వాళ్ళ మదర్‌ని. బాబుకి 9 మంత్స్ అప్పుడు మాకు బాబుకి ప్రాబ్లమ్ ఉందని తెలిసింది. వాడు చిన్న ఫోన్ ఒకటి నార్మల్‌గా ఒక సైడ్ పెట్టుకునేవాడు. ఇంకో సైడ్ పెట్టుకోకపోయేవాడు. 2 ప్రాబ్లమ్ ఉన్నాయా? ఒకటున్నదా? అని చెప్పేసి మేము క్లినిక్‌కి వెళ్లి చెక్ చేసాము. చెక్ చేసిన తర్వాత హియరింగ్ ఎయిడ్స్ తోటి క్లాసెస్ వినిపించండి మేడం. బావుంటుంది ఇంప్రూవ్‌మెంట్ అంటే స్పీచ్ థెరపీకి వెళ్ళి తీసుకున్నాము. ఒక 2 ఇయర్స్ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఎమ్మటే మళ్ళీ ఒకసారి నల్గొండ స్పీచ్ థెరపీ నుండి అనిల్ కుమార్ సార్ తను మాకు చెప్పడం జరిగింది. సర్జరీ ఉంటుందమ్మా. 6 ఇయర్స్ లోపే ఉంటుంది. ఇలా ఒకటి చేయించండి. బాబుకి బాగా ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది అని చెప్పారు. చెప్పడం వల్ల మేము ఇక్కడికొచ్చి శ్రావ్య హియరింగ్ సెంటర్‌లో ఇక్కడికొచ్చి కన్సల్ట్ అయ్యాము. కన్సల్ట్ అయిన తర్వాత సర్జరీ గురించి శివప్రసాద్ సార్ మొత్తం చెప్పారు మాకు. చెప్పిన తర్వాత మేము సర్జరీ చేయించాము. కిమ్స్ హాస్పిటల్‌లో సర్జరీ అయింది బాబుకి. మాకు చేసింది జనార్దన్ రావు సారు. చాలా ధన్యవాదాలు సార్. చాలా బాగా అయింది మా బాబు సర్జరీ. ఇప్పుడు చాలా బాగా మాట్లాడుతున్నాడు. అండ్ శివప్రసాద్ సార్ మీ వల్లే మా బాబు ఇంత క్లారిటీగా ఉన్నాడు. My name is Kedar Sai. I am studying in fourth class. My school name is Sri Saraswati Shishmandi. సర్జరీ అయిన తర్వాత 1 ఇయర్ ఏమో తీసుకున్నాం స్పీచ్ థెరపీ. తర్వాతకి బాబు చాలా బాగా మాట్లాడడం జరిగింది. మేము బాబుని నార్మల్ స్కూల్‌లోనే వేశాము. బాబు నార్మల్‌గానే అందరితో పాటుగా చాలా యాక్టివ్‌గా ఉంటాడు. స్పీచ్ థెరపీ తీసుకోవడమే కాకుండా ఒక పేరెంట్‌ది గూడా ఉంటుంది. నేనక్కడ 1 అవర్ 45 మినిట్స్ తీసుకునేటోళ్ళు. కానీ నేను 4 అవర్స్ ఇంటి దగ్గర చెప్పుకునేదాన్ని. అలా ఒక పేరెంట్‌ది గూడా ఉంటుంది.